ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి దినము కూడా మీ ప్రార్థనవసతలు ప్రేయర్ బుక్లో రాసి మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనవసతలు నాకు తెలియచేయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 40వ కీర్తన 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నాశనకరమైన గుంటలో నుండి దేవుడు ఈ దినము నిన్ను బయటకు తీసుకురాబోతూ ఉన్నారు. ఆమేన్. బహుశా ఒకవేళ నీకు తెలియకుండానే కొన్ని రకాల ఇబ్బందుల్లో నువ్వు కూరుకుపోయావేమో. అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కొన్ని రకాల సమస్యలతో నీవు కూరుకుపోయి బాధపడుతూ ఉంటే, నీ ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నాశనకరమైన ఆ గుంటలో నుంచి నువ్వు బయటకు రాలేకపోతూ ఉన్నావు. నీ శక్తి సరిపోవడం లేదు. అయితే ఇదిగో దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నారు. నాశనకరమైన ఇబ్బందుల్లోంచి, భయంకరమైన పరిస్థితుల్లోంచి ఈరోజు నీకు విడుదల కలగబోతూ ఉంది. ఆమేన్. చూడండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయనని నమ్ముకున్న నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ చేయి పట్టుకుని నిన్ను పైకి లేవనెత్తేవాడు ఆయన. హల్లెలూయా. ఆనాడు పేతురు గారు ఆయన వైపు చూచినప్పుడు సముద్రం మీద నడవగలిగాడు కదా. ఎప్పుడైతే ఆయన పక్కకు తిరిగాడో మునిగిపోసాగాడు. దేవుడు మునిగిపోతున్న ఆయన్ను చెయ్యి పట్టుకుని వెంటనే లేవనెత్తాడు కానీ విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు లోకములో చూసి నీవు గాయపరచబడినప్పటికీ, నీవు మునిగిపోయినప్పటికీ కూడా ఇదిగో ఈరోజు ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఆయన వాగ్దానాన్ని పట్టుకున్నావు కదా. నీకు శుభవార్త, దేవుడు ఆ ఊబిలోంచి నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎలా జరుగుద్దండి? ఇన్ని లక్షల రూపాయల అప్పులు ఎలా తీరుతాయి? డాక్టర్లు చెప్పారు ఇది జరగదని, ఇది ఎలా జరుగుతుందని. నువ్వు దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తిగా కాదు. నా దేవునికి ఏదైనా సాధ్యమే అని విశ్వాసంతో ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఎలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు వాగ్దానాన్ని వింటూ ఉన్నావో విశ్వాసంతో మోకరించి దేవుని దగ్గర పలుకు. అయ్యా, ఇది నీ వల్ల జరుగుతుందయ్యా, ఇది నువ్వు మాత్రమే చేయగలవయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నన్ను లేవనెత్తగలవు. నువ్వు నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నన్ను స్థిరపరచగలవని విశ్వాసంతో ప్రార్థన చేయి. ఎందుకంటే చూడండి, ఒక మాట ఉంది ఇక్కడ. దావీదు అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఒక్కోసారి నీ జీవితంలో అడుగు ముందుకు వేయడానికి కూడా అవకాశం లేనంటి పరిస్థితులు అలా కమ్మేసి ఉన్నాయేమో నిన్ను. నీ దేవుడు ఈరోజు నిన్ను స్థిరమైన పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నిన్ను మరలా నిలబెట్టి కట్టబోతున్నాడు ఆయన. నువ్వు పడిపోయిన స్థితులన్నిటిలో నుంచి నీ దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచు దేవుని మీద. నీ బిడ్డల్ని దేవుడు స్థిరపరుస్తాడు. నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేస్తాడు. నువ్వు ఏ పాపము చేయకుండా దేవుని దగ్గర యథార్థంగా జీవించు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.